నమస్కారం. ఇంగ్లీష్ క్యాలెండర్ 2024 ఈరోజు డిసెంబర్ 31 అంటే ఈ రోజుకి 2024 సమాప్తం అయిపోతుంది. రేపటి నుంచి 2025 మొదలవుతుంది. ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో ఏమి జరిగింది, ఏమి అభివృద్ధి జరిగిందంటే ఏమీ అభివృద్ధి జరగలేదు. ఎన్నో సమస్యలు, అటు నిరుద్యోగుల సమస్యలు, ఇటు గురుకులాల సమస్యలు, విద్యార్థులు, ఈ కార్పొరేట్ మాఫియా విద్యా సంస్థల్లో విద్యార్థుల మరణాలు, హైడ్రామాలాగా అయిపోయింది. ఎస్ఎస్ అంటే సర్వశిక్ష అభియాన్, ఆ ఉద్యోగుల నిరసనలు, పాపం వారు ఎంత పోరాటం చేస్తున్నారు. ఆశా వర్కర్స్ పోరాటం, రైతు సమస్యలు, ఇక ఎన్నో సమస్యలు చెప్పుకుంటూ పోతాయి. ఇక జిహెచ్ఎంసీలో అయితే చెప్పని అసలు జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లలో మొత్తం అవినీతి. ఏం సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏమీ సాధించలేదు. ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయని కాంగ్రెస్ ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన పాలకులు, అవినీతి ప్రభుత్వ అధికారులు. ఇప్పుడు ఛాలెంజ్ గా చెప్తున్నాము. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము సమాచారం కూడా ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి ఇవ్వట్లేదు. వేలల్లో ఫిర్యాదు. అసలు ఆర్టీఐ కమిషనర్ లేడు. ఎందుకు లేడంటే మొత్తం ఇలా బండారం బయటపడుతుందని. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ జర్నలిజంకు విలువనిచ్చే కొంతమంది జర్నలిస్టులు, మీడియాలో, సోషల్ మీడియా ఎన్నో వేల కోట్ల అక్రమాలను బట్టబయలు చేసినా కూడా స్పందించని ముఖ్యమంత్రి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇది ఇలా ఉంది ఈ యొక్క సంవత్సర కాలంలో. మళ్ళీ మనం చెప్తుంది ప్రజా సంకల్పం. మొత్తం అవినీతి జరిగింది. ఒక్కదాని కూడా సమస్య పరిష్కారం లేదు. మేము ఎన్నో వందల ఫిర్యాదు చేశాము. సీఎంఓ కార్యాలయం ఇచ్చినా కూడా ఇలాంటి స్పందన లేదు అంటే అర్థం చేసుకోండి. అక్కడ ఫిర్యాదు ఇచ్చాము, వాటిని ఆపుతున్నారు కొంతమంది, కొన్ని శక్తులు. ఆ శక్తుల గురించి మేము కూడా విచారణ చేస్తాం. అవి కూడా కొన్ని రోజులు మొత్తం వాస్తవ దర్శనంగా బట్టబయలు చేస్తాం. అంటే సీఎంఓ కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదులు కూడా వాళ్ళు ముందుకు పోనీయట్లేదు, విచారణ కానియట్లేదు. చాలా మంది, ఎంతో మంది, వందల మంది ఉన్నారు పాపం అట్లా సీఎంఓ కార్యాలయం ఇచ్చి చుట్టూ తిరుగుతున్నారు. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో మొత్తం జీరో. జిల్లాలో ఉన్న కలెక్టర్లు, ఎస్పీ కార్యాలయంలో ఎన్ని ఫిర్యాదు వచ్చాయి ప్రజల నుంచి, వాటిని ఎన్ని పరిష్కారం చేశారు, అన్ని పట్టబయలు చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉంచాలా. ప్రజలకు అందుబాటులో ఉంచని ఏ అధికారం సరే వారిని చర్యలు తీసుకోవట్లేదు. మళ్ళీ చెప్తుంది ప్రజా సంకల్పం. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. అన్ని సమస్యలే. మీడియా ముందు ఒకరినొకరు తిట్టుకోవడము, డైవర్షన్ పాలిటిక్స్, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దయచేసి మళ్ళీ చెప్తున్నాం ప్రజలారా, మీరు కూడా రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇవ్వండి, ఇచ్చి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి. మౌనంగా ఉంటే ఇలాంటి పాలనలో ఇంకా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి, న్యాయంగా ప్రశ్నించండి. రాజ్యాంగం కల్పించిన హక్కులు మనకు ఆర్టికల్ 19 to 21 ఉన్నాయి. వాటి ప్రకారమే ప్రశ్నించండి. అన్యాయాన్ని ఎదిరించండి, ప్రశ్నించాలా. ప్రశ్నించకుంటే ఇంకా రాబోయే రోజుల్లో చాలా సమస్యలు ఉంటాయి. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అవినీతి అధికారులు బాగానే ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు మంచిగానే ఉంటాయి. వాళ్ళు మొత్తంగా సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ పీపుల్. దయచేసి మనం చెప్తున్న ప్రజలారా, మీరు జాగ్రత్తగా కావాలా. జాగ్రత్తగా పోయి ప్రశ్నించే అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకోవాల్సిందే, లేదంటే రాబోయే రోజుల్లో చాలా కష్టం. మీ వరకు వస్తేప్పుడు తెలుస్తుంది మీకు. 2024లో సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి లేదు, జీరో. కాబట్టి కృష్ణమోహన్ ప్రజా సంకల్పించి